ఫ్రెండ్స్, ఈరోజు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి తల్లి ఒక్కల మాతాకి తల్లి అంటే పెంచిన తల్లి ఒక్కల మాతాకి గుడికి వెళ్తున్నాము. ఈరోజు తిరుపతి నుండి చిత్తూరు హైవేలో ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి ఇక విషయాలు తెలుసుకున్నాం మనం. ఓకే, థ్యాంక్ యూ. మనం ఇప్పుడైతే ఉప్పరపల్లి దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ వస్తుందండి. కదా సో గైస్, మనము ఈరోజు అయితే పాత కాలువ దగ్గర ఒకల మాతాదేవి గుడి ఆలయానికి వచ్చే దారిలో వచ్చాము. ఆ బోర్డు చూపులు సో ఇదిగా మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నాము హైవే నుండి. సో ఇక్కడ నుండి ఒక 200 మీటర్స్ ఉంటుంది గుడికి. సో మనమైతే గుడికి దర్శనం చేస్తున్నాం. వచ్చేసాము దగ్గరికి, గుడి దగ్గరికి. వెళ్తే గుడి వెళ్దాము. తీసేసా క్లోజింగ్ లో ఉందన్న, వెళ్ళచ్చు పైకి. సో గైస్, ఇది 12 వరకే అనుకుంటా గుడి ఓపెనింగ్. సో ఇక్కడ చూడండి టైమింగ్స్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ టైమింగ్స్. మీరు ఇట్లా ఫీజులో పెట్టి చూసుకోవచ్చు ఏ టైమింగ్స్ ఏమేమి జరుగుతాయనేది. సో పైకి అయితే వెళ్తున్నాం మీరు ఇప్పుడు. సో గుడి మటుకు క్లోజ్ లో ఉంది. 4:30కి ఓపెన్ అవుతుంది అనమాట గుడి. ఇది గైస్
పైన పైన ఉంది ఒకలమాత దేవి గుడి. సో ఇప్పుడైతే గుడి క్లోజ్ లో ఉంది. సో దీనికి దగ్గర 300 ఇయర్స్ చరిత్ర ఉంది. సో దీన్ని మన నవాబు పరిపాలకులు డెవలప్ చేశారు మూడు సంవత్సరాల ముందు. తర్వాత ఇంకా చెప్తాను చూడండి, ఇది వ్యూ అనమాట పైన. ఇంకా పైకి వెళ్ళాలి మనం, తిరుపతి. సో మనం పైకి వెళ్ళాలి కదా. ఇంకా అయితే గుళ్ళు ఉన్నాయన్నమాట. అనమాట గుడి చూడండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే. తిరుపతి ఇక్కడ నుండి బాగా నీట్గా కనబడుతుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి కనబడుతుందో లేదో. సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇది. ఇదైతే క్లోజ్ చేస్తున్నారు ఈరోజు. ఈరోజు అంటే ఈ టైమింగ్స్ ఉన్నాయి, టైమింగ్స్ ప్రకారం ఓపెన్ చేస్తారు. సో మేము వచ్చి 2:30కి అలా వచ్చాము. సో ఈరోజు మనము సో ఆల్రెడీ క్లోజ్ లో ఉంది గుడి. సో 4:30కి ఓపెన్ చేస్తారంట. చూడండి ఒకసారి క్లోజ్ అయింది ఈ గుడి. సో గైస్ ఇంకా వెనక్కి వెళ్దాము. థ్యాంక్ యూ. మీ షాప్స్ అన్ని ఇక్కడే ఉంటాయి, కావాల్సినవి తీసుకోవచ్చు కింద. సో ఇప్పుడు మనం కిందకి వెళ్తా ఉంటాం. కూల్ డ్రింక్ షాప్ క్లోజ్ చేస్తారు, 4కు ఓపెన్ చేస్తారు. సో ఇక్కడ కడుతున్నారు చూడండి ఈ భవనాలు. సో ఇక్కడ యాత్రికులు వచ్చి ఉండేదానికి వాళ్ళ సౌకర్యాల నిమిత్తం ఈ భవనాలు కడుతున్నారు. ఇక్కడ చూడండి సార్, ఇది మన ఏమంటారు కోనేరు. చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఇది కోనేరు. అదే సో ఇది యాత్రికులకి ఉండేదానికి రూమ్స్ కడుతున్నారు, లైట్ అయినా లేదా ఉండేదానికి. దాని ప్రైజ్ ఉంటుంది అనమాట. మనం అయితే కిందకి దిగుతున్నాం ఇప్పుడు. చూడండి ఇంత పైన ఒకటి.
కిందికి అయితే వెళ్తున్నాం. సో గైస్ అయితే కిందికి వెళ్తున్నాం ఇప్పుడు. సో దీని గురించి మనం చాలా చెప్పుకున్నాం, ఒకసారి చూస్తాం. సో గైస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.